తిరుమలలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పర్యటించారు. నైవేద్య విరామ సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి వైపుగా దూసుకెళ్తుందని తెలిపారు. రాయలసీమ జోన్గా తిరుపతిని ఎంచుకుని అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ఇక మంత్రికి వేద పండితులు ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు దేవదేవుడు వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సుల కోసం ఈరోజు తిరుమల దర్శించుకోవడం జరిగింది. ఒక పాజిటివ్ వాతావరణం ఈ రాష్ట్రంలో ఉంది. ప్రతి నెల కూడా ఒక నూతన ఉత్తేజంతో, నూతన పెట్టుబడులతో, భావితరాలకి మంచి సూచికతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. మొన్న లాస్ట్ మంత్ మనం చూసాము, సిఐ సమ్మిట్ విశాఖపట్నంలో పెద్ద ఎత్తున సక్సెస్ అయ్యి దాదాపుగా 12 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి మళ్ళీ అలాగే 15 లక్షల మందికి ఉపాధి కల్పించే విధంగా అలా ప్రతి నెల కూడా ఇలాంటి పెట్టుబడులు రావడం నిజంగా చాలా మంచి వాతావరణం. అలాగే ముఖ్యంగా 3 జోన్లుగా విభజించి రాష్ట్రాన్ని విశాఖపట్నం జోన్గా, సెంట్రల్ జోన్గా, మరి రాయలసీమ జోన్గా, మరి ముఖ్యంగా రాయలసీమ జోన్కి తిరుపతి సెంట్రిక్గా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, విద్యా సంస్థలు, అలాగే స్పిరిచువల్ సెంటర్గా తయారు చేయాలని చెప్పేసి ఏదైతే ముఖ్యమంత్రి గారి కాంక్ష ఉందో దాన్ని ఉద్దేశించుకుని కూడా ఈరోజు కింద టీఆర్సీ మీటింగ్లో అధికారులు ముఖ్యంగా కూడా చైర్మన్ గారిని అందరూ కూర్చోబెట్టుకుని ఒక వే ఫార్వర్డ్ తిరుపతిని ఎలా అభివృద్ధి చేయాలి, ఎలా అందరికి కూడా వస్తే దర్శనంతో పాటు ఫ్యామిలీ 2-3 రోజులు ఇక్కడ ఎంటర్టైన్ చేయడం కోసం కావాల్సిన ఎకో సిస్టమ్ కూడా తప్పకుండా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తా ఉన్నారు.